విజయ్ ఆంటోనీ మెయిన్ లీడ్గా చేసిన లవ్ గురు అనే సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే బాగానే ఉందనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే హీరో ఒక అమ్మాయిని చూసాక లవ్ ఫీల్ వస్తేనే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అలా హీరోయిన్ చూడగానే హీరోకి లవ్ ఫీల్ వస్తుంది. ఇంక హీరోయిన్కి ఏమో సినిమాలో హీరోయిన్ అవ్వాలని కోరుకుంటుంది. ఇంక తర్వాత ఏమైంది అనేది సినిమా. ఈ సినిమా స్టోరీలో అయితే బాగుంది. అలాగే సినిమాలో కొన్ని ఎమోషన్స్ ని చాలా బాగా చూపించారు. సినిమాలో హీరో క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ కి హీరోయిన్ మీద ఉన్న లవ్ ని అయితే బాగా చూపించారు. అలాగే సినిమాలో కొన్ని చోట్ల ఫన్ కూడా బాగా వర్కౌట్ అయింది. కాకపోతే సినిమా స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉందేమనే ఫీలింగ్ అయితే వస్తూనే ఉంటుంది. ఇంకొంచెం ఫాస్ట్ గా ఎంగేజింగ్ గా చెప్పుంటే సినిమా ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఇంక సినిమాలో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు అయితే రాజారాణి, బాడీ గార్డ్ సినిమాలు అయితే నాకు గుర్తొచ్చాయి. ఇంక సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ మీద ఏట్ రేట్ ని పెంచుకోవడానికి సరిగ్గా రీజన్ లేదనిపించింది. దానివల్ల హీరోయిన్ క్యారెక్టర్ తప్పు అన్నట్టుగా అనిపిస్తుంది. అలా కాకుండా ఆవిడ సైడ్ నుంచి కూడా కొంచెం రీజన్ చూపించుంటే బాగుండేదేమో అనిపించింది. ఇంక సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ అయితే బాగా వర్కౌట్ అయింది. ఇంక సినిమాకి ఇచ్చిన ఎండింగ్ కూడా బాగుంది. ఇక సినిమాలో సాంగ్స్ అయితే పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. ఇక సినిమాలో మెయిన్ లీడ్గా చేసిన విజయ్ ఆంటోనీ గారు తనకు అలవాటైన సైలెంట్ రోల్లో బాగానే చేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఇంపార్టెన్స్ బాగుంది. ఆ క్యారెక్టర్ చేసిన ఆవిడ కూడా బాగా చేసింది. అయినా ఈ సినిమా స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉంటుంది, కానీ సినిమాలో వచ్చే ఎమోషన్స్ కానీ కామెడీ కానీ బాగా అనిపిస్తాయి. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 3/5. ఇక వీడియోకి వచ్చేసే ముందు వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.